నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూపురం చంద్ర యూట్యూబ్ ఛానల్. నేను మీ లక్ష్మీ చంద్రకాంత్ అండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి పుట్టపర్తిలో సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలు అయితే చూసుకొనేసి అలానే నైట్ స్టే అక్కడే కొత్త చెరువులో ఉండేసి అక్కడి నుంచి మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈ రోజు వచ్చేసరికి మేము ఇంటికి ఎలా వెళ్తున్నామంటే పుట్టపర్తి నుంచి ఇట్లా గోరెంట్లకి మనకి కొత్తగా అయితే హైవే రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంది. ఆ రోడ్లో అయితే వెళ్తున్నాము. ఈ రోడ్లో అయితే మనకి బత్తలపల్లి అండ్ పెద్దపల్లి దాటి కాస్త ముందుకు వచ్చినామంటే మీరు ఇక్కడైతే చూడొచ్చు. మనకైతే ఇక్కడ శివుడి స్టాచ్యూ అండ్ అలానే అటు సైడ్ మనకి హనుమంతుడి స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇక్కడైతే రోడ్డుకి అట్రాక్టివ్ గా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ విగ్రహాలు అయితే రెండు. మీకైతే ఇక్కడ శివుడి యొక్క స్టాచ్యూ కింద అయితే మనకి టెంపుల్ మాదిరి ఉంది. లోపలికి వెళ్ళేసి మనము లోపల ఏముంది అనేసి మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. వెళ్ళి చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడైతే చూడొచ్చు. మనకి ఇక్కడ శ్రీరాముల వారి టెంపుల్ అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ మనకి హనుమంతుడి యొక్క స్టాచ్యూ చూడండి. ఇంకా వైట్ పెయింట్ తోనే ఉంది, కలర్స్ అయితే కుట్టలేదు. దాదాపుగా ఈ విగ్రహం వచ్చేసరికి 15 అడుగుల దాకా ఉంటుంది. 15 అడుగుల దాకా ఉంటుంది. ఇది మనకైతే అక్కడ శివుడు ఉన్నారు కదా, శివుడి కింద అయితే మనకి ఏదో టెంపుల్ మాదిరి డిజైన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము లోపలికి వెళ్ళేసి చూద్దాం పదండి. ఇంక ఇక్కడ పైకి రాగానే మనకి శివుడికి ఎదురుగా నందీశ్వరుడు అయితే ఉన్నాడు. అండ్ లోపలైతే మనకి శివలింగం కూడా ఉంది. లోపలికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. అండ్ శివుడి యొక్క స్టాచ్యూ చూడండి, సూపర్ గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది బాడీ కలర్ కూడా చూడడానికి డిఫరెంట్ గా సూపర్ గా కనిపిస్తున్నాడు శివుడు అయితే. అండ్ ఇక్కడ బయట వచ్చేసరికి మన శివుడి యొక్క పుత్రుడు అయినటువంటి విఘ్నేశ్వర స్వామిని అయితే ఇక్కడ బయట అయితే విగ్రహం అయితే ఉంది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం మనము. ఇంకా లోపల మీరు చూడొచ్చు, మనకైతే ఇక్కడ శివలింగం అయితే ఉంది. అండ్ లోపలికి వెళ్ళొచ్చో లేదు తెలీదు, నేనైతే వెళ్ళడం లేదు. మీకు బయట నుంచి చూపిస్తాను చూడండి. ఈ శివలింగానికి అయితే మనకి ఇక్కడ ముద్ర చూడొచ్చు. ఇట్లా మనము నమస్కారం చేస్తాం కదా, ఆ విధంగా అయితే ఉంది. ఈ శివలింగాన్ని ఏమంటారో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేయండి. అండ్ అటు సైడ్ మనకి ఇంకొక లింగం ఉంది. సేమ్ ఈ శివలింగం ఎలా ఉందో అదే ఆ శివలింగం కూడా అలానే ఉంది. సేమ్ రెండు సేమ్ ఉన్నాయి లింగాలు. మీకు ఈ శివలింగం యొక్క పేరు ఏదో తెలిస్తే కింద ఒకసారి కామెంట్ చేసేయండి. అండ్ ఇటు సైడ్ మీకు శ్రీరాముల వారి టెంపుల్ అన్నా కదా, బయట నుంచి చూసి లోపలికి కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం మనము ఏ టెంపుల్ అనేసి. ఇక్కడ చూస్తే కనుక మీరు మనకి ఆంజనేయ స్వామి వారు అయితే ఉన్నారు. మనకి 2 విగ్రహాలు ఉన్నాయి. 2 కాదు 3 అని చెప్పుకోవాలా. పైన ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్ ఒకటి. అండ్ అటు సైడ్ మనకి ఇంకొక పెద్ద ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ టెంపుల్ అయితే చూసినారు కదా. ఈ టెంపుల్ అయితే ఇంకా ఇక్కడైతే డెవలప్ అయితే చేస్తున్నారు. మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలానే మర్చిపోకుండా, నాకు నిజంగా అంటే శివుడి యొక్క అది లింగం అయితే పేరు అయితే తెలియదు. ఇట్లా ముద్రలు ఉంటాయి కదా, అది మీరు శివలింగం యొక్క ముద్రను చూసి ఆ శివలింగం పేరేంటో ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఫాలో చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఇలాంటి మరిన్నో ఎన్నో వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తా. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.